ఎల్బీ స్టేడియంలో నిర్మించిన స్కేటింగ్ రింక్ పై బాస్కెట్బాల్ రింక్ ప్లేయర్ల మధ్య వివాదం నడుస్తోంది. ట్రాక్ మాకంటే మాకని కోర్టులో కేసులు వేసుకున్నారు. దీంతో ఇప్పుడు ప్లేయర్లు ప్రాక్టీస్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. స్పోర్ట్స్ అథారిటీలోని కొంతమంది అధికారుల తీరుతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు ప్లేయర్లు. హైదరాబాద్ నడిబొట్టున ఉన్న ఎల్బీ స్టేడియం ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ ప్లేయర్లను అందించింది. కానీ కొన్నేళ్లుగా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకపోవడంతో సౌకర్యాలు లేక క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేడియంలో క్రికెట్ గ్రౌండ్, బాక్సింగ్ హాల్, జిమ్నాస్టిక్ స్టేడియం, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, స్కేటింగ్ రింక్ ఇలా చాలా గేమ్స్ కి సదుపాయాలు ఉండేవి. కానీ ఇదంతా గతం. స్వరాష్ట్రం సిద్ధించాక ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో ఇక్కడికి ఇన్లైన్ హాకీ, స్పీడ్ స్కేటింగ్, స్కేటింగ్ బోర్డు వంటి వివిధ కేటగిరీల్లో ఆడే ప్లేయర్లు, ట్రైనింగ్ కు వచ్చే ప్లేయర్లు అవస్థలు పడుతున్నారు. ఎల్బీ స్టేడియం స్టార్టింగ్ నుంచి మెయిన్ గేట్ ఎంట్రీలోనే స్కేటింగ్ రింక్ ఉండేది. 1991లో ఏర్పాటు చేసిన ఈ రింక్ ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ ప్లేయర్లను ప్రొడ్యూస్ చేసింది. అయితే ఇక్కడ కనీస సదుపాయాలు లేకున్నా మంచి రిజల్ట్స్ ను అందించేది. దానికి కారణం ఇక్కడ కోచ్లు, ప్లేయర్ల కృషి, పట్టుదలలే కారణం. అయితే రింగ్ పాడవడంతో దీనిపై ప్రాక్టీస్ చేసిన ప్లేయర్లు గాయపడి 2-3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి గాయాలతో క్రీడా జీవితాన్ని కోల్పోయిన ప్లేయర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఇయర్ అంతా కష్టపడి నేషనల్స్ కోసం రెడీ అవుతారు, కానీ ఇంజురీస్ వల్ల ఆగిపోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు అయితే మా సార్కున్న నాలెడ్జ్తో కొంచెం ఏదో మేనేజ్ చేస్తున్నాం రింక్ని. ఇంకొద్దిగా ఫెసిలిటీ ఇస్తే రింక్ అంతా బాగుంది అనమాట. పడుతున్నాం అయినా కానీ అడ్జస్ట్ అవుతున్నాం. మేము అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి. లేదు, మాకు లైటింగ్ ఫెసిలిటీ ఇవ్వలేదు, ఇంకా ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. Provide a stadium that is related to nationals, Olympics and international that will help us to do well. ప్రాపర్గా చేస్తున్నారు పిల్లలు అండ్ సార్ కూడా కష్టపడుతున్నారు. బట్ స్టిల్ ఇంకా ఫెసిలిటీస్ ఇంకా మంచిగా ఉంటే ఇంకా ఇంటర్నేషనల్ వరకు వెళ్తారు పిల్లలందరూ. స్కేటింగ్ రింక్ ను రిపేర్లు చేయాలని కొంతమంది ప్లేయర్లు, వారి పేరెంట్లు ఆందోళన చేశారు. దీంతో 5 ఏళ్ల కిందటే టెన్నిస్ కోర్టు పక్కనున్న ఖాళీ స్థలంలో దాదాపు 34 లక్షల రూపాయల ఖర్చుతో స్కేటింగ్ రింక్ ను ఏర్పాటు చేసింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. అయితే ఏళ్లు గడుస్తున్నా ఇప్పటిదాకా దాన్ని ప్రారంభించకపోవడంతో పక్కనే ఉన్న ఫార్వర్డ్ ఎకర్స్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. దీనిపై మరోసారి ప్లేయర్లు ఆందోళనలు మీడియాలో రావడంతో అప్పటి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రింక్ ను ప్లేయర్లు ప్రాక్టీస్ చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. అయితే షార్ట్స్ లో కొందరు అధికారులు బాస్కెట్ బాల్ కోసం ఖాళీ చేయమని కోర్టుకు వెళ్లడంతో మళ్ళీ పరిస్థితి మొదటికొచ్చింది. మళ్ళీ బాస్కెట్ బాల్ అని అదని ఆల్రెడీ కన్స్ట్రక్షన్, ఇది స్కేటింగ్ రింగ్ కోసం కన్స్ట్రక్షన్ అయిన దాన్ని మినిస్టర్ గారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు చేద్దామనేది దాని మీద పోతే కోర్టుకు వెళ్ళాము. కోర్టులో కేసు వేసి దాని నుంచి మేము ఇంకా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. అయినా ఒక దానికి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇంకో దానికి ఇవ్వడం ఎంతవరకు కరెక్టో అదైతే తెలియట్లేదు. आज बच्चे यहाँ से ये इंफ्रास्ट्रक्चर से नहीं है नेशनल तक जा रहे हैं, तो मैं नहीं है ना यही रिक्वेस्ट करता हूँ कि अगर यहाँ पे कुछ इंफ्रास्ट्रक्चर अच्छा होएगा, यहाँ का कुछ डेवलपमेंट होएगा, तो कि है ना अभी तो नहीं है ना 3 सिल्वर आए, और अगर अच्छा इंफ्रास्ट्रक्चर रहेगा, अच्छी फैसिलिटीज़ रहेंगी और अच्छे से होएगा, तो सर है, बच्चे हैं, लेकिन हमको यहाँ पे इंफ्रास्ट्रक्चर चाहिए. దాదాపు 500 గజాల స్థలంలో నిర్మించిన స్కేటింగ్ రింక్ కోసం ఇప్పుడు 2 క్రీడల ప్లేయర్లు కొట్లాడుకునే పరిస్థితి నెలకొంది. ఇందుకు కారణం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలోని కొంతమంది స్వార్థపరులే అన్న విమర్శలు వస్తున్నాయి. స్కేటింగ్ రింక్ వాళ్ళు మాది అంటుంటే బాస్కెట్ వాళ్ళు మాది అంటున్నారు. అయితే ఈ రింక్ నిర్మించి 6 ఏళ్లు కూడా కాకముందే సగం వరకు పగుళ్లు వచ్చాయి. దీంతో ఉన్న అరకొర స్థలంలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు ప్లేయర్లు.